గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో టీటీడీ బోర్డు సబ్ కమిటీ సిఫార్సుల మేరకు టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈ దేవస్థానం సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించేందుకు గాను 118.8 కోట్లు కేటాయించడం జరిగింది. వీటిని వంటగదుల ఆధునీకరణ, ఇతర ప్రణాళిక సదుపాయాలు వంటి సమూలమైన మార్పులను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి కావలసిన విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి డీటెయిల్ అన్ని కూడా మీకు మన సిపిఆర్ వారు మీకు వివరిస్తారు. సో భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారి ముడుపు అనేటువంటి పథకాన్ని ఒకటి కొత్తగా ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. శ్రీవారి ముడుపు అంటే కొంతమంది క్యాష్ తీసుకొచ్చి ఉండిలో వేయటానికి కొంత ఇబ్బంది పడుతున్నారనేటువంటి మా దృష్టికి వచ్చింది. దాన్ని తిరుమలలో కానీ తిరుపతిలో కానీ కొన్ని కౌంటర్లు పెట్టి ఆటోమేటిక్గా పేటిఎంతో కానీ ఇంకోటి కానీ ఆ మిషన్లో వెళ్ళి మనం పే చేసినట్లయితే అక్కడ ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకొచ్చి మనం ఉండిలో వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా డీటెయిల్ రిపోర్ట్ మీకు ఇవ్వటం జరుగుతుంది, ఎలా విధి విధానాలన్నీ కూడా. అదేవిధంగా తిరుమలలో భక్తుల సౌకర్యార్థం కోసం ఇప్పుడున్నటువంటి ఈ అన్న ప్రసాదం క్యాంటీన్ అయితే ఉంది, మరి తర్వాత కూడా దానికి అదనంగా 120 కోట్ల ఖర్చుతో అత్యంత ఆధునీకరమైనటువంటి ఈ వంటశాల ఇవన్నీ కూడా పెట్టాలని రిలయన్స్ కంపెనీ వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళకు అనుమతి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు ఇది మనకి ఫ్రీగా చేసి ఇవ్వటానికి వాళ్ళు అంగీకరించింది తెలిపారు. ఆలయాలు, ప్రాకారాలు, రాజగోపురాలు తదితర నిర్మాణాలకు అయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకొని శ్రీవాణి ట్రస్ట్లో ఇప్పుడున్నటువంటి కొన్ని నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటిని సరళించడం జరుగుతుంది. దానివల్ల మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఆలయాలు నిర్మించుకోవటానికి సులభతరం అవుతుందని చెప్పేది దాంట్లో కొన్ని మార్పులు చేయటం జరిగింది. ఒంటిమిట్టలో 108 అడుగుల ఎత్తైనటువంటి జాంబవతుడి విగ్రహం ఏర్పాట్లు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా అక్కడ 20.17 కోట్ల ఖర్చుతో పన్నులకు ఒక ఐలాండ్ క్రియేట్ చేసి అక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి టీటీడీ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా కొన్ని పెద్ద ఆలయాలు కోయంబత్తూర్, గౌహటి, బెళగావి, అదేవిధంగా పాట్నా ఇవన్నీ కూడా వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళు భూమి కేటాయించడం జరిగింది. ఆ భూమిలో మనం ఆలయాలు నిర్మించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఒకలమాత ఆలయం ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ అక్షర గోవిందం పేరుతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒంటిమిట్ట కోదండరామసారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి జరగనున్నటువంటి సీతారాముల కళ్యాణానికి
విచ్చేసే దాదాపు 70,000 మంది భక్తులకు ఈ ఏడాది అదనంగా 50 రూపాయలు విలువ చేసే శ్రీవారి లడ్డును ఉచితంగా అక్కడ పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవటం జరిగింది. ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఆకట్టుకునేలాగా 4,25,00,000తో అక్కడ ఉన్నటువంటి విద్యుత్ దీపాలు, అదేవిధంగా LED బోర్డులు ఇవన్నీ అంగరంగ వైభవంగా ఉండేటట్టుగా మన వాళ్ళు ఒక ప్రణాళిక రచించారు. దానికి అనుగుణంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ 356 మందిని తిరుపతిలో, 371 మంది తిరుమలలో భద్రతా సిబ్బందిని ఎక్స్ సర్వీస్ వాళ్ళని తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా బోర్డు దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. వాటికి కూడా ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా అలిపిరి తనిఖీ కేంద్రంలో 8 కోట్ల ఖర్చుతో లేటెస్ట్గా ఎక్స్రే అంటే బ్యాగేజ్ అన్నీ కూడా ఎక్స్రే చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం కొనాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే గోశాలలు ఉన్నాయో వాటిని ఆధునీకరించే విషయంలో 11.28 కోట్లతో అవన్నీ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. టీటీడీ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి పరిచాలకులు పనిచేస్తున్న 51 మందికి అర్చకులుగా పదోన్నతి కల్పించేందుకు గాను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని వెంకటేశ్వర దివ్యక్షేత్రం నిర్మాణానికి 14.25 కోట్లు కేటాయించడం జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకి చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ ఆలయాలు, సత్రాలు, విశ్రాంతి భవనాలు, యాత్రికుల వసతి సముదాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, కళ్యాణ మండపాలు భద్రతను పరీక్షించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో 10.73 కోట్లతో కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా మనం నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం, ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో తిరుమలలో రీల్స్ చేయటం ఒక ఆనవాయితీగా మారింది. దాన్ని కట్టడి చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి రీల్స్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇందుమూలంగా ఎవరైతే రీల్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ బోర్డు సమావేశాలు తీసుకున్న కొన్ని ముఖ్య అంశాలు మీ కదా మొత్తం 85 అంశాలు ఉన్నాయి. అవన్నీ మీకు మా సిపిఆర్ఓ గారు అవన్నీ కూడా మీరు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే వారు ఇవ్వటం జరుగుతుంది. బడ్జెట్ 26 అంటే 2026-27 బడ్జెట్ను 5,456.26 కోట్ల అంచనాలకు ఆమోదం తెలుపడం జరిగింది. 5,456.26 కోట్లు. దీని డీటెయిల్ కూడా మీకు మేము వెబ్సైట్లో పెడతాం, మీరు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవన్నీ స్టేట్మెంట్ ఉన్నాయండి, అది చాలా పెద్ద స్టేట్మెంట్ ఉంది, మేము మీకు పంపిస్తాం అందరికి. ఐడెంటిఫై చేస్తున్నాం ఇక్కడే పైన ఒకళ్ళు మాత ఇది ఏదైతే ఇప్పుడు ఇది ఉంది కదా మన
వెంగమాంబ దాని దగ్గరలోనే. కిచెన్ కడతారు సార్. అవును అవును, మోడర్న్ కిచెన్, డైనింగ్ కాలేదు, మోడర్న్ కిచెన్. సార్ ఈ ముడుపు పత్రము వాట్ ఇస్ ద అప్పర్ లిమిట్ సార్? ఎంత వరకు? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంతవరకు అయినా చేయొచ్చు. ఇప్పుడు మనం క్యాష్ క్యారీ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో కానీ క్రెడిట్ కార్డులో కానీ గూగుల్ పే కానీ పేటిఎం దేని నుంచి అయినా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ మిషన్ దగ్గరికి పోతే ఎంత అమౌంట్ మీరు